जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। यामुना तीर वनचारी। यामुना तीर वनचारी। जय जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం 5వ అధ్యాయం 22వ శ్లోకం. అంటే వీటికి భాష్యం లేదు. Hmm. 22, 23, 22, 23 శ్లోకాలకు భాష్యం లేదు. 24వ శ్లోకానికి ఉంది. మళ్ళీ 25, 26 శ్లోకాలకి భాష్యం లేదు. అధ్యాయం ముగిసింది. కాబట్టి ఈ శ్లోకాలన్నీ కూడా మనం చూద్దాం. అయితే ముందు 22వ శ్లోకం చదువుతాను నేను. ఆక్రమ్యోరసి దక్షస్య సితధారేణ హేతిన చింధన్నపి తదుద్ధర్తుం నాశక్నోత్ర్యంబకస్తథా. పిదప మహాకాయుడకు వీరభద్రుడు దక్షుని వక్షస్థలముపై కూర్చుండి వాడి అయిన ఆయుధముచే అతనికి శిరచ్ఛేదనము కావింప యత్నించెను. అయినను ఆ యత్నము సఫలము కాలేదు. శస్త్రైరస్త్రాన్వితైరేవం అనిర్భిన్నత్వచం హరః విస్మయం పరమాపన్నో దధ్యౌ పశుపతి స్థిరం. శిరచ్ఛేదము కావింప మంత్రములతోనూ ఆయుధములతోనూ వీరభద్రుడు యత్నించినను దక్షుని చర్మమైననూ తెగలేదు. అంతటా అతడు మిగుల విస్మితుడయ్యాను. 24వ శ్లోకం పదపాఠం అందరూ చెప్పండి. దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సహ పతిః మఖే యజమాన పశోః
కస్య కాయాత్ తేన అహరత్ శిరః దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశోః కస్య కాయాత్తేనాహరాచ్చిరః దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశోః కస్య కాయాత్తేనాహరచ్చిరః దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశోః కస్య కాయాత్ తేనాహరచ్చిరః దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశోః కస్య కాయాత్తేనాహరచ్చిరః దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశోః కస్య కాయాత్ దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశోః కస్య దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశోః కస్య కాయాత్తేనాహరచ్చిరః. ప్రతిపదార్థములు దృష్ట్వా గాంచి, సంజ్ఞపనం యజ్ఞమందు పశువదకు, యోగం ఉపాయమును, పశూనాం పశువుల యొక్క, సహ అతడు, వీరభద్రుడు, పతి ప్రభువు, మఖే యజ్ఞమున, యజమాన పశోః యజ్ఞాధిపతి రూపమున గల పశుతుల్యుడు, కస్య దక్షుని యొక్క, కాయాత్ దేహము నుండి, తేన ఆ ఉపాయము ద్వారా, అహరత్ ఖండించను, శిరః అతని శిరమును. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. పిమ్మట అతడు కొయ్యతో చేయబడిన పశుమారణోపాయమును యజ్ఞస్థలిలో గాంచి దానితో దక్షుని శిరమును ఖండించెను. భాష్యం: యజ్ఞమునందు పశువులను బలి ఇచ్చుట అనున్నది వాటి మాంసమును తినుటకు కాదు. బలి ఇవ్వబడిన పశువుకు మంత్రబలము ద్వారా నూతన జీవనమును వసగుటకే అటువంటి బలి ప్రత్యేకించి ఉద్దేశింపబడినది. వేదమంత్రముల బలమును పరీక్షించుటకే పశువులు బలి యొసగబడుచుండును. అనగా యజ్ఞములు మంత్రములకు ఒక పరీక్షగా నిర్వహింపబడేవి. నవీన కాలమునందును జంతువులపై ప్రయోగశాలల యందు పరీక్షలు జరుపుచున్నారు. అదేవిధముగా బ్రాహ్మణులు వేదమంత్రోచ్చారణము చక్కగా చేయుచున్నారో లేదో యజ్ఞము ద్వారా పరీక్షింపబడును. అందులకై ఏవో కొన్ని ముదుసలి పశువులను బలి ఇచ్చేడివారు. కానీ ఆ పశువులు దాని వలన తమ పాత శరీరమునకు బదులుగా నూతన శరీరములను పొందిడేవి. వేద మంత్రములకు పరీక్ష అదియే. వీరభద్రుడు పశువులను బలి ఇచ్చుటకు బదులు దక్షుని శిరచ్ఛేదము కావించి సర్వులకు సంభ్రమమును గూర్చెను. తర్వాత 25
శ్లోకం. సాధువాదస్తదా తేషాం కర్మ తత్తస్య పశ్యతాం భూతప్రేతపిశాచానాం అన్యేషాం తద్విపర్యయః. వీరభద్రుని కార్యమును గాంచిన శివగణము మిక్కిలి ముదమంది సంతోషముతో అరచిరి. భూత ప్రేత పిశాచగణములు కోలాహలము చేసినవి. ఇంకొక ప్రక్క యజ్ఞ నిర్వాహకులకు బ్రాహ్మణులు మాత్రము దక్షుని మరణమునకు హాహాకారములు చేసిరి. 26వ శ్లోకం. జుహావైతచ్చిరస్థస్మిన్ దక్షిణాగ్నావమర్షితః తద్ధేవయజనం దగ్ధ్వా ప్రాతిష్ఠద్గుహ్యకాలయం. పిదప వీరభద్రుడు ఆ శిరమును చేకొని మిక్కిలి క్రోధముతో దక్షిణాగ్నియందు ఆహుతిగానిచ్చెను. ఆ విధముగా శివానుచరులు యజ్ఞమును విధ్వంసము చేసి దానికి నిప్పు పెట్టి తమ స్వామి నిలయమగు కైలాసమునకు వెడలిరి. శ్రీమద్భాగవతములోని దక్షయజ్ఞ విధ్వంసము అను చతుర్థ స్కంధమునందలి 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. దక్షయజ్ఞ విధ్వంసం అనేటువంటి అధ్యాయాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. కడచిన శ్లోకాలలో ఏ విధముగా ఈ శివగణం ఎవరైతే ఉన్నారో వారు దక్షయజ్ఞ మండపంలో విధ్వంసాన్ని సృష్టించారనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా మనం చూస్తే నమోదు చేయబడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ప్రపంచంలో ఒక జీవి చేసేటువంటి ప్రతి కార్యము కూడా అది పరిశీలించబడుతుంది. ఎవరి చేత అంటే పరమాత్మ చేత. కృష్ణుడు భగవద్గీతలో ఆయన చెప్తున్నాడు, సర్వస్యజాహం హృది సన్నివిష్టో అని చెప్పి. ప్రతి దాని యందు నేను హృదయంలో ఉంటాను, ప్రతి జీవి యొక్క హృదయంలో ఉంటాను. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, నా నుండే జ్ఞాపకం వస్తుంది, నా వలనే ఏదైనా విషయం అర్థమవుతుంది, నా వలనే ఏదైనా ఒక విషయం మరిచిపోబడుతుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏదో ఒక పని చేసేసి ఎవరో చూడడం లేదనుకుంటే అది పొరపాటు. శ్రీమద్భాగవతంలో మనం చూడవచ్చు 6వ స్కందంలో యమభటులకు విష్ణుదూతలకు మధ్య జరిగినటువంటి సంవాదంలో వాళ్ళు చెప్తారు, ఎవరైనా ఒక కార్యం చేశారంటే దానికి ఎవరెవరు సాక్షిగా ఉంటారు. పగలు సాక్ష్యంగా ఉంటుంది, రాత్రి సాక్ష్యంగా ఉంటుంది, అన్ని దిక్కులు సాక్ష్యంగా ఉంటాయి. భూమి సాక్ష్యం, అగ్ని సాక్ష్యం, జలం సాక్ష్యం, వాయువు సాక్ష్యం, ఆకాశం సాక్ష్యం. అలాగే మరి వ్యక్తి యొక్క పరమాత్మ సాక్ష్యం అన్నిటికంటే పైన. వీళ్ళందరూ కూడా సాక్ష్యంగా ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే ఒక పని చేసేసి దాన్ని ఇంక అయిపోయింది, ఎవరో చూడలేదో నేను చేతులు దులిపేసుకుంటానంటే కుదరదన్నమాట. అంటే ఈ విశ్వం ఆ విధంగా రచించబడింది. భగవంతుని యొక్క చాలా పటిష్టమైనటువంటి ఏర్పాటు అన్నమాట.
ఆ? ప్రతి దానికి మంచి కావచ్చు చెడు కావచ్చు మనం ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పూర్వ శ్లోకాల్లో నిన్నటి రోజున చర్చించడం జరిగింది. ఈ వీరభద్రుడు అలాగే అతడితో పాటు వచ్చిన శివానుచరులు ఎవరైతే ఉన్నారో ఎవరెవరిని ఏ విధంగా శిక్షించారు మనం చూసాం. ఎవరెవరిని ఏ విధంగా శిక్షించారు? దక్షుని దంతములను పూషుని దంతములను ఊడగొట్టారు. ఎందుకంటే నవ్వినప్పుడు పళ్ళు బయటకు కనిపిస్తాయి కదా, చూడండి. నవ్వినప్పుడు పళ్ళు బయటకు కనిపిస్తాయి కాబట్టి ఆ పళ్ళు రాలగొట్టారన్నమాట. వారిని ఆ విధంగా శిక్షించారు. అలాగే అంతకుముందు మనం చూస్తే భృగు యొక్క మేసములను వీరభద్రుడు పీకి వేశాడని చెప్పి అన్నారు. కాబట్టి ఆ మేసాన్ని పీకి వేశారు. ఎందుకంటే నేను చెప్పుకున్నట్టుగా అతడు ఈ విధంగా శివనింద జరుగుతూ ఉంటే ఆయన గడ్డం నులుముకుంటూ ఉన్నాడు కాబట్టి. అలాగే కనుసన్నతో అతన్ని ఉత్సాహపరిచినటువంటి భగుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడిని పట్టుకుని ఏం చేశారట? కళ్ళు పెరికి వేశారట. టిట్ ఫర్ టాట్ అంటారు, చూడండి. కాబట్టి ఎవరెవరు ఏం చేశారో వారికి ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ వచ్చాయి. ఇది మనం చూడాలి. ఇది ప్రకృతి నియమం. ఇది మనం గ్రహించాల్సినటువంటిది. ఎందుకంటే ఈ ఆధునిక సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి శక్తి ఉంది అనే దాన్ని చాలామంది విశ్వసించరు. ఇది పూర్తి గుడ్డితనం అన్నమాట. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా. ఎందుకంటే ఈ ఆధునిక ఆలోచన విధానం ఏమిటి? ఆధునిక ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది కృష్ణుడు భగవద్గీత 16వ అధ్యాయంలో తెలియజేశాడు. అసురుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పి. అసురుల యొక్క లక్షణాలు ఏమిటి? వాళ్ళు ఏమంటారు? అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. చూడండి, వాళ్ళు ఏమంటారంటే ఒక ఉన్నతమైనటువంటి శక్తి ఏమీ లేదు, కేవలం కామమే ఈ లోకం వృద్ధి చెందడానికి కారణం, అంతా కూడా యాదృచ్ఛికంగా జరిగిపోతుంటుందని చెప్తారు. వాళ్ళు అసలు ఈ సృష్టి ఎలా మనుగడలోకి వచ్చిందని చెప్తారు. పూర్వం ఏమీ లేదు, శూన్యం ఉండేదని చెప్తారు. అయితే ఆ శూన్యంలో ఏదో ఒక పెను విస్ఫోటనం జరిగింది అని చెప్పంటారు. బిగ్ బ్యాంగ్ అని చెప్పంటారు. శూన్యం ఉంది, శూన్యంలో ఒక పెను విస్ఫోటనం జరిగింది. శూన్యంలో పెను విస్ఫోటనం ఎలా జరుగుతుంది? విస్ఫోటనం జరగాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో ఒకటి లేకుండా విస్ఫోటనం జరిగే అవకాశం ఉందా? లేదు. కానీ వాళ్ళు అంటారు, ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ నథింగ్, బట్ అవుట్ ఆఫ్ నథింగ్ సంథింగ్ బ్లాస్టెడ్ అని చెప్పంటారు. వీళ్ళు అడగండి, మీరు సైంటిస్టులను అడగండి, అసలు పూర్వం ఏముందంటే ఏమీ లేదంటారు. మరి ఏం లేకపోతే ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఒక పెద్ద విస్ఫోటనం జరిగిందంటారు. అదేంటి విస్ఫోటనం ఎలా జరుగుతుంది? ఆ విస్ఫోటనం జరిగి ఇవన్నీ కూడా మనుగడలోకి వచ్చాయి. తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఆ విధంగా కొన్ని వేల లక్షల సంవత్సరాల పాటు రసాయనిక చర్యలు జరగడం వల్ల ఒక విధమైనటువంటి పులుసు లాంటి పదార్థం ఏర్పడింది. దాన్ని ప్రైమార్డియల్ సూప్ అని చెప్పంటారు. ఆ పులుసులోంటి చూడండి, మనం ఏదైనా కూర కానీ అన్నం కానీ మిగిలిపోయింది అలా పక్కన పెట్టేసామనుకోండి, పడేయకుండా, ఏమవుతుంది? అది కుళ్ళిపోయి అందులోంచి కీటకాలు బయటకు వస్తాయి. అలా వాళ్ళు ఏమంటారంటే జీవం బయటకు వచ్చిందని చెప్పంటారు. ఇంకా తర్వాత పరిణామ సిద్ధాంతం గురించి మాట్లాడతారు. పరిణామ సిద్ధాంతం అంటే ఏమంటారు? ఇవన్నీ కూడా క్రమక్రమంగా వృద్ధిలోకి వచ్చాయి అని చెప్పంటారు. అంటే ఉదాహరణకి ఆది మానవుల స్థాయి నుండి ఈ స్థాయికి మనం రావడానికి వాళ్ళు ఏమంటారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అన్నమాట. అంటే మనిషి ప్రతిదాన్ని ప్రయత్నం చేయడం, విఫలం అయితే వేరే రకంగా చేయడం, ఇలా చేసుకుంటూ 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 వచ్చాడు అని చెప్పంటారు. ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇంకా గుర్తుంది చదివిన విషయం. మనిషి అగ్నిని ఎలా కనుగొన్నాడు అని చెప్పి. మీరందరూ చదువుకున్నారా చిన్నప్పుడు? మనిషి నిప్పుని ఎలా కనిపెట్టాడు? మనిషి నిప్పుని కనిపెట్టాడా? ఇది ఎంత బూత్ ఇది! కానీ ఆ బూత్ని అందరూ చదివి పరీక్షల్లో రాసి మార్కులు వచ్చాయా లేదా? ఆది మానవుడు, అది బొమ్మలు కూడా ఉండేవి పుస్తకాల్లో. ఆది మానవుడు నిప్పుని ఎలా కనిపెట్టాడు? 2 రాళ్ళు, గులకరాళ్ళు తీసుకుని అది కొట్టాడు. చిన్నప్పుడు మేము కూడా ఓహో అలాగని చెప్పి గులకరాళ్ళు దొరికితే అదే పని మీద కూర్చొని కుడుతూ ఉండేవాడు, నిప్పు వస్తుందేమో అని.
ఆ? సో వాళ్ళు ఏమంటారంటే ఆ విధంగా నిప్పు కనిపెట్టి, అంటే మనిషి ఇప్పుడు ఉదాహరణకి ఒక రకమైనటువంటి ఆహార పదార్థాన్ని తయారు చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు సమాజంలో అందరికీ బాగా ఇష్టం బిర్యానీ అనుకుందాం. అంటే ఏమీ లేని స్థితి నుండి బిర్యానీకి పరిణామం చెందడానికి ఎన్ని లక్షల సంవత్సరాలు పట్టినట్టు? అంటే ముందు నిప్పు కనుగొనాలి అది. నిప్పు కనుగొన్న తర్వాత మనిషి ఏం చేసేవాడు? అందులో నేరుగా కాల్చుకునేవాడేమో ఏదైనా సరే. మరి కాల్చిన తర్వాత మళ్ళీ మరి అతను రుచి కోసం మరి ఆలోచించాలి కదా! మరి రుచి కావాలి. ఇందులో ఏమన్నా వెయ్యాలా? అంటే ఏవైనా వేయొచ్చు కదా! మట్టేయొచ్చు, ఇసుకేయొచ్చు, దుమ్మేయొచ్చు. మరి అలాగా వాడసలు ఉప్పెయ్యాలి, కారం ఎయ్యాలి అనే ఆలోచన రావడానికి ఎన్ని లక్షల సంవత్సరాలు పట్టుండొచ్చు వాళ్ళు చెప్పే కథ ప్రకారం. తర్వాత దీన్ని నూనెలో వేయించితే బావుంటుంది అనే ఆలోచన రావడానికి ఇన్ని లక్షల సంవత్సరాలు పట్టుండొచ్చు. ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి విషయం అన్నమాట. ఈ పరిణామ సిద్ధాంతం అనేదే ఒక అసంబద్ధమైనటువంటి విషయం. పరిణామక్రియ ఉంది, కానీ పరిణామం చెందేది ఏమిటి అంటే చైతన్యం పరిణమిస్తుంది. అంతేగాని సకల జీవజాతులు కూడా 84 లక్షల రకాల జీవరాశులు బ్రహ్మ ఆయన సృష్టి చేసిన మొదటి రోజునే అన్నీ కూడా తయారు చేశాడు. ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నాయి. మరి ఇప్పుడు మనం చూస్తుంటాం అక్కడక్కడ సైంటిస్టులు, ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు ఎక్కడో గుహల్లో మేము కొన్ని రకాల కళాఖండాలు చూసాం, ఇవి నియోలిథిక్ యుగానికి చెందినవి, ఇవి ఇన్ని లక్షల సంవత్సరాలకు చెందినవి, అప్పట్లో ఆదిమానవులు ఉండేవారు అని చెప్పుకుంటారు కదా. నగ్నంగా ఉండేవారు వాళ్ళు, లేకపోతే కర్రలు పట్టుకు తిరుగుతున్నారు వాళ్ళు, ఇలా ఏవో కొన్ని దొరికాయని చెప్పి అదొక ఏమంటారు దాన్ని కూడా పర్యాటక రంగం అనమాట. ఎక్కడన్నా అలాంటివి బయటపడ్డాయంటే జనం అందరూ పొలముని వెళ్ళిపోతారు అక్కడికి. అయితే వాళ్ళంతా ఎవరు అంటే సత్యకాలం, సత్యయుగం కాలం నాటి వారు అనమాట. మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, సత్యయుగంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళు హంస అనేటువంటి ఏకైక జాతి ఉండేది. హంస అనేటువంటి ఏకైక జాతి ఉండేది. వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళందరూ కూడా కేవలం తపస్సే చేసేవారు, ఇంకేం చేసేవారు కాదు సత్యయుగంలో. చూడండి, హంస అనేటువంటి ఏకైక జాతి. ఎందుకంటే వాళ్ళు పుట్టినది మొదలు శరీరాన్ని విడిచిపెట్టే వరకు సమయాన్ని ఆత్మసాక్షాత్కారం పొందడం కోసం తప్ప అన్యథా దేనికి వాడేవారు కాదనమాట. అందుకనే వాళ్ళు బట్టలు తయారు చేసుకోవడం, లేకపోతే ఇల్లు కట్టుకోవడం, ఇలాంటివి కూడా చేయలే వాళ్ళు నారవస్త్రాలు ధరించేవారు, గుహల్లో జీవించేవారు, తపస్సు చేసుకునేవారు, కందమూలాలు అవి తినేవారు. అది మన శాస్త్రాల్లో ఉంది ఆ విషయం. కానీ వీళ్ళు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అప్పట్లో ఉన్న వాళ్ళకి వేసుకోవడానికి వస్త్రాలు లేవు, వాళ్ళకి నిప్పు అంటే ఏమిటో తెలియదు. నిప్పు అంటే ఏమిటో తెలియదంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళు వంట చేసుకునేవారు కదట, సమయం వృధా అని చెప్పి. అది మన శాస్త్రాలు చెప్తున్నాయి. నిప్పు అంటే ఏమిటో తెలియకపోవడం కాదు వాళ్ళకి, వంట చేసుకోవడం అనేది త్రేతాయుగంలో మొదలైందట. అంటే సత్యయుగం చివరికి వెళ్ళేటప్పటికి కొంతమందికి ఇంకేదో వెరైటీ తినాలనిపించింది అనమాట. అంటే కొంచెం వాళ్ళకి రజోగుణం మొదలైందనమాట. అప్పుడు ఈ వంట చేయడం మొదలైంది. అప్పుడు కూడా వాళ్ళు ఏమీ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ లాగా ట్రైల్ అండ్ ఎర్రర్లు ఏం చేయలే వాళ్ళు. అప్పటికే ఉన్నాయి ఇవన్నీ, పాకశాస్త్రం అనేది ఉంది శాస్త్రాల్లో. కావలసిన వాళ్ళు దాన్ని వాడుకునేవారు అంతే. వాళ్ళకి అవసరం లేదు కాబట్టి చేయలేదు. కాబట్టి పూర్తి భిన్న దృష్టి. వీళ్ళు ఏమంటారు? వాళ్ళని ఆది మానవులు అని చెప్పి అంటారు. అవును, ఆది మానవులే వాళ్ళు. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా ఆది మానవులు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఆది మానవులు అత్యంత పరిణతి సాధించిన వాళ్ళు. వాళ్ళు అత్యంత పరిణతి సాధించిన వాళ్ళు కాబట్టే వాళ్ళు అత్యంత సరళ జీవనాన్ని గడిపేవారు. ఎందుకోసం? ఉన్నతంగా ఆలోచించడం కోసం, ఉన్నతమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం. ఏమిటా ఉన్నత జీవనం? ఆత్మసాక్షాత్కారం. కృతేయ ధ్యాయతో విష్ణు. ఏం చేసేవారు? కృతయుగంలో విష్ణువుపై ధ్యానించేవారు. అది చేసుకోవడం కోసం వాళ్ళు నారవస్త్రాలు ధరించి గుహల్లో జీవించేవారు, వంట చేసుకునేవారు కాదు. ఏం తీసుకునేవారు? వాళ్ళు దుంపలు అవి ఇవి కందమూలాలు స్వీకరించేవారు. కానీ వీళ్ళు ఏమంటారు? వాళ్ళు అనాగరికులు వాళ్ళంతా అని చెప్పుకుంటారు. కాదు, వారు అత్యంత నాగరికులు అనమాట వాళ్ళు. కాబట్టి చూడండి ఎంత వ్యత్యాసం ఉందో ఈ పాశ్చాత్య ఆలోచన విధానానికి, వైదిక విధానానికి ఎంత తేడా ఉందో చూడండి. కాబట్టి పరిణతి చెందడం అంటే చైతన్యం అనేది పరిణతి చెందుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి?
సత్యయుగం నుండి కలియుగం వరకు ఏమవుతుంది? చైతన్యం అనేది పరిణమిస్తుందా? దిగజారిపోతుందా? దిగజారిపోతుంది. యుగయుగానికి శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధంలో సుఖదేవ గోస్వామి వివరిస్తాడు ఏ విధంగా సత్యయోగం నాటి నుండి అన్నీ కూడా ఎలా క్షీణించిపోతాయి. ముందు 100% ఉన్నది, త్రేతాయుగం వచ్చేసరికి 75% అవుతుంది, ద్వాపరయుగానికి వచ్చేసరికి 50% అవుతుంది, కలియుగానికి వచ్చేసరికి 25% అవుతుంది. అది కూడా క్రమక్రమంగా వెళ్ళే కొద్దీ క్షీణించిపోతుంది అని చెప్పంటారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట పరిస్థితి. కానీ వాళ్ళు దీన్ని భిన్నంగా ఆలోచిస్తారు. కాబట్టి ప్రస్తుత సమాజంలో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఆలోచన విధానం చేత ప్రభావితులైన వారు, అంటే ఈ ఆధునిక విద్య అంతా ఇదే కదా. ఇప్పుడు మనం పిల్లల్ని బడికి పంపిస్తున్నాం, కాలేజీలకి వాటికి వీటికి పంపిస్తున్నాం, వాళ్ళకి అక్కడ నేర్పేది ఇదే కదా. అంటే ఒక సర్వోన్నతమైన నియామకుడు అనేవాడు ఎవడో లేడు. అన్నీ కూడా తమంతట తాముగా జరిగిపోతున్నాయి. ఈ ప్రకృతి యంత్రానికి వెనకాల ఎవరు కూడా లేరు. ప్రకృతి తనంతట తానుగా పనిచేస్తూ ఉంది. అందుచేత తప్పొప్పులు అనేవి దేశకాలమాన పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. అంతే కదా వాళ్ళు చెప్పేది. ఏది మంచి అంటే అప్పటి సమాజంలో అత్యధిక శాతం మంది ఏది మంచి అనుకుంటే అదే మంచి. ఏది చెడు అత్యధిక శాతం మందికి ఏది నచ్చదో అదే చెడు, అదే పాపం. అత్యధిక శాతం మందికి నచ్చేదే పుణ్యం. మరి భగవంతుడు స్వర్గం నరకం అనేవి దేనికి ఉన్నాయి అంటే జనులని భయపెట్టడం కోసం, ఆ విధంగా వాళ్ళని నియంత్రణలో ఉంచడం కోసం. ఇది వాళ్ళు చెప్పేదన్నమాట. అందుచేత ఆధునిక సమాజంలో ఎవరు ఏ విధంగా అయినా జీవించవచ్చు, ఇతరులకు ఇబ్బంది లేనంత వరకు. అంతే కదా. కడుపులో ఉన్న శిశువుని చంపొచ్చు, లేకపోతే స్త్రీలు కలిసి జీవించవచ్చు, పురుషులు వివాహం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. కానీ అది కాదు వాస్తవం. వాస్తవం ఏమిటంటే ప్రతీదీ కూడా గమనించబడుతుంది, ప్రతీదీ కూడా నమోదు చేయబడుతుంది. ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం చేసుకునేటువంటి ప్రతి కార్యం పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, మనం అనుభవించి తీరాల్సిందే. అందుచేత మరి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ వినిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః అని చెప్పుకుంటాడు. ఎవరైతే పుణ్యకార్యముల చేత పూర్వజన్మలలోనూ ఇప్పుడు చేసినటువంటి పాపములన్నిటి నుండి కూడా బయటపడతారో వారు ఏం చేస్తారట? నన్ను స్థిరంగా దృఢ నిశ్చయంతో అర్చించగలుగుతారు అని చెప్పుకుంటున్నాడు. అందుచేత ఇక్కడ మనం చూసామన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎవరిని లెక్క చేయట్లేదు. అందరూ కూడా మనం స్వతంత్రులమని అనుకుంటున్నారు. కానీ ఈ స్వతంత్రతను దుర్వినియోగపరుచుకోవడం వల్ల, అవును మనం స్వతంత్రులమే, అది వాస్తవమే, కానీ ఆ స్వతంత్రతతో మనం ఏం చేసినా దానికి ఫలితం కూడా మనం అనుభవించాలి. అందులో మనకు స్వతంత్రత లేదు. పని చేయడంలో స్వతంత్రత ఉంది, కానీ ఫలితాన్ని అనుభవించడంలో స్వతంత్రత లేదు. అదే విషయం కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. ఏమంటున్నాడు? కర్మణ్యేవాధికారస్థే, పని చేయడంలో నీకు అధికారం ఉంది. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన, కానీ నీకు ఎప్పుడూ కూడా ఫలితంపై నీకు అధికారం లేదంటున్నాడు కృష్ణుడు. చూడండి, మా కర్మఫల హేతుర్భూర్, నీవు చేసినటువంటి పని యొక్క ఫలితానికి నీవే కారణం కావద్దు. అలా అని చెప్పి మాతే సంగోస్త్వకర్మణి, పని చేయకుండా ఉండడం పట్ల ఆసక్తుడివి కావద్దు అని చెప్పుకుంటున్నాడు. అంటే జీవులుగా మనకి స్వతంత్రత ఎందులో ఉంది? కర్మ చేయడంలోనే మనకి స్వతంత్రత ఉంది. కానీ ఫలితంలో మనకి స్వతంత్రత ఉందా? లేదు. ఇది మనిషి అర్థం చేసుకోవాలి. కానీ మనిషికి తెలియనటువంటి విషయం ఏమిటంటే పని చేయడంలో స్వతంత్రత ఉందని అనుకుంటున్నాడు మనిషి, కానీ ఫలితంపై కూడా మనకి స్వతంత్రత ఉందని అనుకుంటున్నాడు. అది తప్పు. ఫలితంపై మనకి స్వతంత్రత లేదు. అర్థవుతుంది కదా. ఇంకేమనుకుంటున్నాడు? మనం పని చేస్తే సరిపోతుంది, ఫలితం రావచ్చు రాకపోవచ్చు అనుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా వస్తుంది. కానీ అది ఎలా వస్తుంది అనేది నీ ఇష్టం వచ్చినట్టుగా రాదు. అది దాన్ని ఆ ఫలితాన్ని నిర్ణయించేవాడు మరొకడు ఉన్నాడు.
కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే. చూడండి, ఇవన్నీ కూడా ఎవరు పర్యవేక్షిస్తున్నారు? దైవనేత్రేణ. అన్నీ కూడా పరిశీలన చేయబడుతున్నాయి. దాన్ని బట్టి మనకి దేహాలు అనేవి ఇవ్వబడుతూ ఉంటాయి. అందుచేత ఇక్కడ ఏమిటంటే, మనం మోహంలో ఉన్నప్పుడు మనకి ఏం అర్థం కాదనమాట. కృష్ణుడు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః. చూడండి, క్రోధము వలన మోహానికి గురవుతాం. సమ్మోహాత్ స్మృతిభ్రంశః, జ్ఞాపక శక్తి కోల్పోతాం. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, ఎప్పుడైతే జ్ఞాపక శక్తి కోల్పోతామో బుద్ధి నశిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, పతనం అయిపోతాం అని చెప్పుకుంటారు. కాబట్టి మనం కూడా ఏమిటంటే, అందుకే మనిషి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. సత్వగుణంలో ఉంటే మనం చేసేటువంటి పనులు, మనం మాట్లాడేటువంటి మాటలు, మన యొక్క ఆలోచనలకు పర్యవసానం ఎలా ఉంటుందనేది ఆలోచించగలుగుతాడు మనిషి. కానీ రజోగుణంలో ఉన్నవాడు తన మాటలకు, తన చేష్టలకు, తన ఆలోచనలకు ఫలితాన్ని ఆలోచించలేడు అనమాట. ఆలోచించకుండా చేసేస్తుంటాడు. ఫలితం వచ్చినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. కాబట్టి దక్షుడు, వీళ్ళందరూ కూడా ఏదైతే చేశారో మనం చూస్తే, దక్షుడు పరాకాష్ట, మిగిలిన వాళ్ళు తక్కువ మోతాదుల్లో వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళకి తక్కువ మోతాదులో శిక్ష పడింది కొంతమందికి. ఇక్కడ దక్షుడికి ఏమైంది? చివరికి శిరచ్ఛేదనం చేయబడింది. చూడండి, ఏం చేశారట? మహాకాయుడకు వీరభద్రుడు దక్షుడి వక్షస్థలంపై కూర్చుండి వాడి అయిన ఆయుధములచే అతనికి శిరచ్ఛేదనం చేయాలని ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం రాలేదట. చూడండి, ఆశ్చర్యం. పొదునైనటువంటి కత్తులతో కోసినా మెడదెగలేదు, చర్మం కూడా చిట్లలేదట. శిరచ్ఛేదము కావింప మంత్రములతోనూ ఆయుధములతోనూ వీరభద్రుడు యత్నించినా సరే దక్షుని చర్మమైనను తెగలేదట. అంతటా అతడు ఏం చేశాడు? చాలా విస్మితుడయ్యాడు. విస్మితుడవడం అంటే చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. అప్పుడు ఏం చేశాడు అతడు? కొయ్యతో చేయబడిన పశుమారణోపాయమును, చూడండి, పశువులను చంపేది ఏదైతే ఉందో ఆయుధం, అది పనిచేసిందట అతని పైన. చూడండి, మిగతా ఏ ఆయుధాలు పనిచేయలేదు. పశుమారణోపాయమును, అది కూడా ఏమిటి? కొయ్యతో చేయబడినది, చెక్కతో చేయబడినది. యజ్ఞస్థలిలో చూసి దానితో ఏం చేశాడు? దక్షుని శిరమును ఖండించాడు. అది అంటే ఇక్కడ కూడా చూడండి, అది కూడా మళ్ళీ పశువుల తలలను తెగ్గొట్టే దాంతోనే తల తెగింది, కానీ మిగతా ఆయుధాలతో మంత్రాలతో తల తెగలేదు. ఇది కూడా ఒక అవమానం అనమాట అతనికి. అంటే ఒక పశువును వధించినట్టుగా వధించడం జరిగింది. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల ఈ సందర్భంలో మనకి భాష్యంలో అసలు యజ్ఞంలో పశుబలి ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి వివరించడం జరిగింది. మనం పూర్వం కూడా దీని గురించి అనేక పర్యాయాలు చర్చించాం. వాల్మీకి రామాయణం బాలకాండలో దశరథ మహారాజు ఆయన యజ్ఞం చేస్తాడు. అప్పుడు కూడా అనేక రకాల పశువులు బలి ఇవ్వబడతాయి. కాబట్టి ఇక్కడ బలి అంటే అర్థం ఏమిటంటే అర్పణము అని అర్థం. బలి అంటే అర్పణము అని అర్థం. దేనికోసం అర్పణము? ఉన్నతమైన ప్రయోజనం కోసం అర్పించబడితే దాన్ని ఏమంటారు? బలి అని చెప్పంటారు. బలిహరణము అని చెప్పంటారు. బలిపీఠము అని చెప్పంటారు. బలిపీఠము అంటే భగవంతునికి ఒక పదార్థాన్ని అర్పించేటువంటి ప్రదేశాన్ని బలిపీఠము అని చెప్పంటారు. కాబట్టి అనేకమైనటువంటివి ఉన్నాయి బలిచ్చేటువంటివి. కానీ కలియుగంలో అన్ని రకాలు మనకి బలి ఇవ్వడానికి లేదు. కలియుగంలో ఏమేమి అర్పించాలి కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. కలియుగంలో పత్రం, పుష్పం, ఫలం, తోయం, వీటినే ఇవ్వాలి. పూర్వయుగాల్లో జంతువులను కూడా బలిచ్చేవారు, విష్ణువు కూడా. కానీ ఆ యుగాలు వేరు. అయితే ఏవైతే అర్పించబడతాయో అర్పించబడేవన్నీ కూడా పవిత్రమవుతాయి, వాటికి ఉన్నత గతి లభిస్తుంది. అందుకే మనిషి మనం అర్పించేటువంటివి చూడండి, భగవంతుడికి ఏవైతే పండ్లు అర్పిస్తామో అవి ఏ చెట్టు నుండి స్వీకరించబడ్డాయో ఆ చెట్టు ఉన్నత సాధిస్తుంది. మనం ఏ చెట్టు నుండి పుష్పాలను సమర్పిస్తామో ఆ చెట్టు ఉన్నత సాధిస్తుంది. అలాగే ఏ జంతువు నుండి మనం, అంటే ఏ గోవు నుండి మనం పాలు సమర్పిస్తామో అది కూడా ఉన్నతి సాధిస్తుంది. చూడండి, అవి ఉన్నతి సాధిస్తాయి, భగవంతుడు సంతృప్తి చెందుతాడు.
అలాగే వాటిని ప్రసాదంగా స్వీకరించిన వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారు. చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే పూర్వయుగాల్లో పశువులను కూడా బలిచ్చేవారు. ఆ విధంగా బలి ఇవ్వడం వల్ల ఏవైతే బలి ఇవ్వబడ్డాయో వాటికి ఉన్నతమైనటువంటి జన్మ లభిస్తుంది. మరి అప్పట్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత శక్తిమంతులై ఉండేవారు అనమాట. యజ్ఞం చేయడానికి నలుగురు కావాలి. ఎవరు వాళ్ళు? అథర్వ్యు, యజమాని, హోత, ఋత్విక్ అని చెప్పి అంటారు. నలుగురు ఉంటారనమాట. ఈ నలుగురు చేస్తారు. వారు ఎంత శక్తిమంతులుగా ఉండేవారంటే చాలా సందర్భాల్లో వారు చూస్తుండగానే ఏదైతే బలివ్వబడినటువంటి ముసలి గోవు కావచ్చు, లేకపోతే గుర్రం కావచ్చు, అవి వారు చూస్తుండగానే నూతన దేహాలతో బయటకు వచ్చేవన్నమాట. కొన్ని సందర్భాల్లో వాటికి మానవ రూపాలు వచ్చేవి, కొన్ని సందర్భాల్లో దేవతా రూపాలు కూడా వచ్చేవి. అవి ఉన్నతిని సాధించేవి. అంటే ఇది ఎంత ఉన్నతమైన విజ్ఞానమో చూడండి. ఇది చాలా ఉన్నతమైనటువంటి విజ్ఞానం. ఇది ప్రస్తుత రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కాదనమాట. అందుకే కలియుగంలో నిషేధించబడ్డాయి. అశ్వమేధం గవాలంబం, ఏమిటది? అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైతృకం. చూడండి, అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైతృకం దేవరేణ సుతోత్పత్తి కలో పంచ వివర్జయేత్ అన్నారు. కలియుగంలో 5 నిషేధించబడ్డాయి. ఏమిటవి? అశ్వమేధం అంటే గుర్రాన్ని, మేధము అంటే ఏమిటి? బలివ్వడం, గవాలంబం అంటే ఆవుని బలివ్వడం, సన్యాసం అంటే కర్మ సన్యాసం అంటే ఏ పని చేయకుండా కూర్చోవడం, అది కష్టం ఆ విధంగా చేయడం, అంటే ఈ మాయావాద సన్యాసం అన్నమాట. దాన్ని నిషేధించబడింది. ఫలపైతృకం, ఫలపైతృకం అంటే ఏమిటి? పితృదేవతలకి మాంసాన్ని పిండంగా అర్పించడం. ఇక దేవరేణ సుతోత్పత్తి అంటే భర్త యొక్క సోదరునితో సంతానాన్ని కనడం. ఈ 5 కూడా కలవు పంచ వివర్జయేత్. కలియుగంలో ఈ 5 కూడా నిషేధించబడ్డాయి అని చెప్పబడింది. ఎందుకంటే అంతటి పవిత్రత ఎవరికి లేదనమాట కలియుగం. కాబట్టి మనం పూర్వం చెప్పుకున్న మాంసం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఏమిటది? మేధ్యము, అమేధ్యము అని చెప్పి. మేధ్యము అంటే ఏమిటి? యజ్ఞంలో అర్పించబడినటువంటి జంతువు యొక్క మాంసం ఏదైతే ఉందో దాన్ని మేధ్యము అని చెప్పి అంటారు. అమేధ్యము అంటే యజ్ఞంలో అర్పించబడనటువంటి మాంసం ఏదైతే ఉందో దాన్ని అమేధ్యము అని చెప్పి అంటారు. మరి కలియుగంలో మేధ్యం ఉందా? అసలు కలియుగంలో మేధ్యం ఉందా? లేదు. ఉన్నదంతా అమేధ్యమే. కాబట్టి కలియుగంలో మాంసాహారం అనేది నిషేధం. ఎవరికి? నాగరికులైన వారందరికీ కూడా నిషేధం. కానీ మాంసం తినాలనే కోరిక ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వారు ఏం చేయాలి మరి? గ్రామదేవతకు వాళ్ళు అమావాస్య నాడు ఎవరైతే తినాలనుకుంటారో వారే స్వయంగా ఆ జీవిని తీసుకువెళ్ళి వాళ్ళే గ్రామదేవతకు అర్పించి అమావాస్య నాడు దాన్ని తినాలన్నమాట. కానీ ఆ విధంగా తినడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి ఒక రాయితీ ఇచ్చారు. అంటే వాళ్ళు అనుమతితో తిన్నట్టు అనమాట. అనుమతితో తిన్నట్టు. ఎలాంటిదంటే ప్రభుత్వపు అనుమతి కలిగిన మద్యం దుకాణంలో మద్యం తాగడం లాంటిది. ప్రభుత్వపు అనుమతి ఉన్నటువంటి మద్యం దుకాణంలో మద్యం తాగినంత మాత్రాన వాడికి లివర్లో, కిడ్నీలో చెడిపోకుండా ఉంటాయా? ఉంటాయా? చెడిపోతాయి. కానీ రాయితీ ఏమిటి? వీడు చెప్పి తాగాడు కాబట్టి వీడిని జైల్లో పడేయారు తీసుకెళ్ళి. అలా కాకుండా ఇంట్లో నాటుసారా కాసుకొని తాగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కిడ్నీలు, లివర్లు ఎలాగో పాడైపోతాయి. దాంతోపాటు తీసుకువెళ్ళి వీడిని జైల్లో పడేస్తారు. కాబట్టి గ్రామదేవతలకు అర్పించి తినడం వల్ల కూడా జరిగేది అదే. ఏమవుతుందంటే వీడికి నరకం అయితే వెళ్ళడు, నరకానికి వెళ్ళడు, నరకంలో శిక్ష పడదు. కానీ వీడు ఏ జీవినైతే చంపుతున్నాడో ఆ జీవి చేత మళ్ళీ వీడు చంపబడతాడు. దాన్నే మాంసము అని చెప్పున్నారు. మాంసహ ఇది కాదయితి ఇది మాంసహ. నేను కూడా అదే విధంగా చంపబడతాను. దాన్ని ఏమంటారు? మాంసము అని చెప్పంటారు. కాబట్టి అందుకే శ్రీకృష్ణ భగవానుడు 17వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పినప్పుడు తామసికమైనటువంటి ఆహారాల్లో అమేధ్యము అని చెప్పి అంటాడు అనమాట. అమేధ్యము అంటే మాంసము, యజ్ఞంలో అర్పించబడినటువంటి మాంసం. అయితే మనం చెప్పుకున్న మాంసం అనేటువంటి పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. కండ, ఏదైనా సరే కండని మాంసం అని అనొచ్చు. మామిడి పండు గుజ్జును కూడా మాంసం అనొచ్చు. శాస్త్రాల్లో మాంసం అనే దానికి అనేక పదాలు ఉన్నాయి నిఘంటువులోకి వెళితే.
అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేసేవారట, ఎందుకని పశువులను బలిచ్చేవారట అంటే, ఒకటి వారు ఏదైతే యజ్ఞం చేస్తున్నారో వారు ఉచ్చరిస్తున్నటువంటి మంత్రాలు సక్రమంగా ఉచ్చరిస్తున్నారా లేదా, అంటే అసలు వాళ్ళు ఉచ్చరించే మంత్రాలకి శక్తి ఉందా లేదా తెలియాలి కదా. నిరూపణ ఏమిటి? నిరూపణ ఏమిటంటే ఇదిగో ఇలా బలిచ్చినప్పుడు అవి నూతన దేహాలను పొందాలి. అలాగే వాళ్ళు ఏ విధంగా మనం చూస్తే యజ్ఞం చేసేటప్పుడు అగ్గిపెట్టితో వెలిగించేవారు కాదు, అరణి అని చెప్పి అంటారు. మంత్రాలతో వాళ్ళు యజ్ఞాన్ని వాళ్ళు ఉద్భవింపజేసేవారు అనమాట. అలాగే కర్రల రాపిడితో వాళ్ళు చేసేవారు, అగ్గిపెట్టెలు లేవు. ఎవరైతే మంత్రోచ్చారణతో అగ్నిని తీసుకురాలేరో వాళ్ళు ఏం చేస్తారు, అరణి అంటే 2 కర్రలు పట్టుకొని దాన్ని రాపిడితో మంట తీసుకొస్తారు. అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా అందుచేత ఈ విధమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీరభద్రుడు ఏం చేశాడు, పశువులను బలి ఇవ్వడానికి బదులు దక్షుని శిరచ్ఛేదము చేసి అందరికీ కూడా సంభ్రమాన్ని గురి చేశాడు. ఏ విధంగా అయితే మరి ఆ విధంగా బలి ఇవ్వబడినటువంటి వాటికి నూతన దేహం వస్తుందో ఇప్పుడు మనం చూస్తాం, దక్షుడికి కూడా నూతన దేహం వస్తుంది. కానీ ఎలాంటి దేహం వస్తుంది, మేకతల ఇవ్వబడుతుంది అనమాట. కాబట్టి ఇది కూడా ఒక విధంగా భగవంతుడు ఏర్పాటు అనమాట. వేరే ఏ విధంగానూ తెగలేదు, తలకాయ కోద్దామంటే మెడ తెగల. అందుకని ఏం చేశాడు, బలి ఇచ్చాడనమాట. బలి ఇచ్చేటప్పటికి దిగింది. అంటే అతనికి మళ్ళీ దేహం రావడం కోసం ఇది ఒక ఏర్పాటు అనమాట. మరి ఎప్పుడైతే వీరభద్రుడి కార్యం చూశారో శివగణం ఏం చేశారట, మిక్కిలి ముదమంది సంతోషము తరిచారట. భళ భళ సాధు 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 జై జై అని చెప్పి ఓ అని చెప్పి అందరూ కేరింతలు కొట్టారట. మనం చూస్తుంటాం కదా ఒక్కోసారి ఈ కొంతమంది మహమ్మదీయులు వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మందిరాలను దాడి చేయడానికో లేకపోతే దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటారు, కేరింతలు కొడుతుంటారు. అలాగే ఎవరెవరికి వాళ్ళకి ఆ విధంగా ఏవో కొన్ని నినాదాలు ఉంటాయన్నమాట. కాబట్టి సంతోషము తరిచారట. భూత ప్రేత పిశాచగణములు కోలాహలం చేశాయట. చూడండి, అర్థం కదా. దాన్ని చీర్స్ అనమాట. చూడండి, అంతా కూడా చూడండి, ఏదన్నా మనకు క్రికెట్ ఆటలో వాళ్ళు కొడుతుంటే చీర్ లీడర్స్ అని చెప్పుకుంటారు. వాళ్ళు వెంటనే రకరకాల బూరలు వాయిస్తుంటారు. బూరలు వాయించడం, డమరకాలు మోగించడం ఇలాంటివన్నీ చేస్తుంటారు, నాట్యం చేయడం ఇలాంటివి. కానీ యజ్ఞ నిర్వాహకులు ఉన్నటువంటి బ్రాహ్మణులు మాత్రం దక్షిణ మరణానికి హాహాకారాలు చూశారంట. వాళ్ళు అయ్యో అయ్యో అని చెప్పి వీళ్ళు అరుస్తున్నారు. వాళ్ళు జై హో అంటే వీళ్ళేమో అయ్యో అయ్యో అని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత వీరభద్రుడు ఆ చేతిని ఆ శిరస్సుని పట్టుకుని ఏం చేశాడు, దాన్ని చేతపట్టి మిక్కిలి క్రోధముతో దక్షిణాగ్ని యందు ఆహుతిగానిచ్చాడు. ఆ యజ్ఞంలో ఏదైతే అగ్ని ప్రజ్వలితుందో దాన్ని ఏం చేశాడు, ఆహుతిచ్చారట. ఆ విధంగా శివానుచరులు యజ్ఞమును విధ్వంసం చేసి దానికి నిప్పు పెట్టి స్వామి నిలయమైనటువంటి కైలాసానికి తిరిగి వెళ్ళారట. ఎందుకంటే వారు వచ్చినటువంటి కార్యం అయిపోయింది, పూర్తి చేసి వాళ్ళు తమ యొక్క నిలయానికి వెళ్ళిపోయారు. మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం మరుసటి తరగతుల్లో చూద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే 50 సంవత్సరాలే జీవిస్తారు ఇక రాబోయే రోజులు. 50 అని చెప్పారు. 50 సంవత్సరాలే ఆయుష్. అంటే కలియుగం చివరికి వెళ్ళిపోయేటప్పటికి 50 సంవత్సరాలు గరిష్ట ఆయుష్ పరిమితి. అందరూ 50 సంవత్సరాలు జీవించరు. ఇప్పుడు మనకి 100 ఏళ్ళు గరిష్ట ఆయుష్ పరిమితి ఉంది కదా ఆరంభంలో. కానీ ముందుకెళ్ళేటప్పటికి 50 సంవత్సరాలే గరిష్ట ఆయుష్ పరిమితి అయిపోతుంది. ఇప్పటికే చూస్తున్నాం కదా చాలామంది 50 ఏళ్ళు ఎవరు బతుకుతున్నారు ఈ రోజుల్లో. 50 ఏళ్ళు దాటిందంటే ఎవరికైనా వయసు వాళ్ళు పుణ్యాత్ములు అనమాట. కలియుగం. ఎందుకంటే అందరూ 40, 42 అయిపోతున్నారు.
ప్రారంభంలో ఉపయోగించారు. సో ప్రతి యుగానికి మన ప్రళయం ఉంది. అప్పుడు ఆ ప్రళయం అప్పుడంతా ఉద్యోగం చేస్తున్నా బ్రహ్మ మనకి శాస్త్రాల్లో సృష్టి వివరణ గురించి ఒకటి మహావిష్ణువు, ముందుగా మహావిష్ణువు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి యస్య నిశ్వసితం అని చెప్పన్నారు. అంటే అని అన్నప్పుడు దాని నుండి అనంతకోటి బ్రహ్మాండాలు బయటకు వస్తాయి. అది ఒక సృష్టి, ఒక ప్రాథమికమైనటువంటి సృష్టి. ఆ విధంగా బ్రహ్మాండాలు బయటకు రావడం అనేది. ఇవి వచ్చినటువంటి బ్రహ్మాండాల్లో మళ్ళీ ఆయనే మళ్ళీ ప్రవేశిస్తాడు లోపలికి, గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించి దాన్ని, అంటే ఏదైనా సరే విష్ణువు యొక్క ప్రమేయం లేకుండా ఏ పని జరగదు. ఏ విధంగా అయితే ఒక ఆత్మ అనేది లేకపోతే శరీరం అనేది పనిచేయదు, అంటే ఒక జడ వస్తువు ఏదైనా సరే అది కదలాలి అంటే ఒక చైతన్యంతో కూడిన వారు ఉండాలి. ఈ బల్ల అటు ఇటు కదలాలంటే ఎవరో ఒకరు కదపాల్సిందే. అలాగే ఈ సృష్టిలో మనకి స్థూల స్థాయి నుండి సూక్ష్మ స్థాయి వరకు ఏది జరగాలన్నా సరే ఖచ్చితంగా విష్ణువు యొక్క ప్రమేయం ఉండాల్సిందే. ఇది ఒకటి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇప్పుడు గర్భోదక సాయి విష్ణువు మళ్ళీ ప్రవేశించాడు. అసలు ముందు ఈ భౌతిక ప్రపంచం యాక్టివేట్ అవ్వాలంటే, క్రియాశీలకం కావాలంటే మహావిష్ణువు ప్రవేశించాలి. తర్వాత మళ్ళీ బ్రహ్మాండాలు వచ్చిన తర్వాత బ్రహ్మాండాలు క్రియాశీలకం కావాలంటే మళ్ళీ అందులో గర్భోదక సాయి విష్ణువు ప్రవేశించాలి. మళ్ళీ తర్వాత ఈ వ్యవస్థ అంతా కూడా లోపల పనిచేయాలంటే మళ్ళీ పరమాత్మగా క్షీరోదక సాయి విష్ణువు ప్రవేశించాలి. ఇది ఒక విధమైనటువంటిది జరుగుతుంది. మరొక పక్క ఈ జీవులు ఎవరైతే ఉన్నారో ఈ జీవులందరూ కూడా భౌతిక దేహాలు స్వీకరించాలి. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. ఒక ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే అందులో అనేక రకాల సృష్టులు ఉంటాయి. ఎలాగంటే ఒకటి మానసికంగా జరిగేది, ఒకటి మేధోపరంగా జరిగేది. ముందు మేధోపరంగా జరుగుతుంది, సంకల్పం జరుగుతుంది. ముందు ఎవరో ఒకళ్ళు సంకల్పం చేస్తారు. అది సూక్ష్మ స్థాయిలో జరిగే సృష్టి అన్నమాట, బయటికి కనిపించదు. అది వాడు అసలు పనిచేసినట్టు కూడా తెలియదు. ముందు మేధోపరంగా జరగాలి, తర్వాత మానసిక పరంగా జరగాలి, ఆ తర్వాత ఇంద్రియపరంగా జరగాలి. మనకి సాధారణంగా బయట చూసేది ఇంద్రియపరంగా చూస్తాం, కానీ ఇంద్రియపరంగా ఏదైతే జరుగుతుందో దానికి ముందు మానసిక స్థాయిలో సృష్టి జరుగుతుంది. దానికి ముందు ఎక్కడ బుద్ధి స్థాయిలో జరుగుతుంది. దానికి ముందు అసలు సంకల్పం, కోరిక అనేది జరుగుతుంది. 4 ఉన్నాయి. ఒకటి కోరిక, తర్వాత బుద్ధితో దాన్ని ఇది చేయడం, తర్వాత మనసు స్థాయిలో దాన్ని ఆలోచించడం, తర్వాత ఇంద్రియాల స్థాయిలో చేయడం. కాబట్టి ఇన్ని రకాలుగా సృష్టి జరుగుతుంది. కాబట్టి ఇందులో వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉన్నారనమాట. అసలు మొత్తం బీజం దీనికి ఏమిటంటే జీవుని యొక్క కోరిక. చూడండి, ఈ సృష్టి అంతా ఎందుకు వచ్చిందంటే మన కోరికే. ఇదంతా మన కోరిక వల్ల వచ్చింది. మన కోరిక అనేది మనం కోరాం, తర్వాత దాన్ని భగవంతుడు ఓకే వీడికి కోరిక ఉందని బుద్ధితో ఆలోచించి ఆయన సృష్టి చేస్తాడు ముందు. ఆ తర్వాత మానసిక స్థాయిలోకి వస్తుంది. అలాగా ఇప్పుడు ఏమవుతుందంటే ముందు విష్ణువు బాహ్యమైనటువంటి అన్నిటినీ అలాగే వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాడు. ఈ విష్ణువు యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో చూడండి, అంతా కూడా విష్ణువే చేస్తున్నాడు. కానీ ఆయన ఏది కూడా ఆయన స్వయంగా చేయడంలా. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పర్యవేక్షకుడుగా ఉంటాడు అంతే. ఆయన వచ్చి కూర్చుంటేనే పనులు జరుగుతాయి, ఆయన చేయడేది కూడా. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఎక్కడ ఏ పని జరిగినా అక్కడికి వెళ్ళి కూర్చేసి కూర్చుంటాడు అనమాట. అర్థమవుతుంది కదా? చాలాసార్లు అంటే ఏమండి మీరు లేకపోతే పని అవుదండి అంటే, ఎందుకురా చేయంటారు అంటే అబ్బాయి కుదరదండి, మీరు కూర్చోవాలండి, మీరు కూర్చుంటే కానీ పని అవుదండి. అర్థమవుతుంది కదా? ఆ విధంగా విష్ణు ప్రతి దాంట్లో కూర్చోవాలన్నమాట. కానీ చేసేదంతా ఎవరు చేస్తారు? ప్రకృతి. ఎవరు? శివుడు, శివపార్వతులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సంయోగం చెంది ఇదన్నీ చేస్తారు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? ఎవరెవరికి ఎక్కడెక్కడ పెట్టాలో ఏంటో అక్కడ పెడతాడు. బ్రహ్మదేవుడు చేసేది గౌణ సృష్టి అని చెప్పి అంటాం. ఈ బ్రహ్మదేవుడు చేసేటువంటి గౌణ సృష్టికి విష్ణువు ఆయన పరమాత్మగా ఉండి చేసేదానికి మధ్యలో ఉండేది శివపార్వతులు చేస్తారు ఈ కార్యం అంతా. అట్లా జరుగుతుంది ఇదంతా. ఎలాగంటే ఇప్పుడు చూడండి, విష్ణువు కుర్చీ చేసి కూర్చోవాలి ప్రతి చోటన, పరమాత్మగా ఆయన ప్రవేశించాలని చేయాలి.
బ్రహ్మదేవుడు చేసేది ఏమిటి? ఆయన నిర్ణయిస్తాడు, నీకు ఈ శరీరం రావాలి, నీకు ఈ శరీరం రావాలని నిర్ణయం చేస్తాడు. కానీ ఆ దేహాలను సృష్టించి జీవులు అందులోకి ప్రవేశపెట్టేది ఎవరు అంటే శివుడు చేస్తాడు. ఈ భౌతిక పదార్థం అంతటినీ కూడా నియంత్రణ చేసేది ఎవరు? దుర్గాదేవి చేస్తుంది. అట్లా ఇదంతా కూడా జరుగుతుంది. అదే కార్యం, కానీ అందులో అనేక దశలు ఉన్నాయి. అందులో అట్లా సూక్ష్మంగా మీకు అవగాహన కోసం వివరించాను. ముఖ్యంగా ఇంకొక ప్రశ్న కూడా వేస్తారు. ఉమ్. భగవంతుడు ఎందుకు ఈ ప్రకృతిని సృష్టించాడు? ఉమ్. మనం వచ్చేస్తాము ఈ ప్రకృతి మనకెందుకు చేసింది? ఉమ్. ఉమ్. దానికి ఏమి సమాధానం? ప్రకృతిలో మనకి మరి ఆత్మ ఏదైనా చేయాలంటే శరీరం కావాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకు ఆధ్యాత్మిక దేహం ఉంటుంది, భౌతిక ప్రపంచంలో భౌతికమైనటువంటి దేహం అవసరం. కాబట్టి ఈ భౌతిక పదార్థాలన్నింటినీ అదే ప్రకృతి అంటే. ప్రకృతి అంటే 8 రకాల పదార్థాలు. భూమిరాపు నలు వాయు కమ్మను బుద్ధి రేవజ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టద. వీటితో కూడినటువంటి ఒక యంత్రం కావాలి మనకి, అదే ప్రకృతి అంటే. ఎందుకంటే ఆత్మ మరి దేహం లేకుండా ఏం చేయలేదు కదా. దేహం లేకుండా ఏం చేయగలం మనం? మనకు ఒక వాతావరణం కావాలి. మనం ఏం చేయాలన్నా, మనం ఏదన్నా ఒకదాన్ని భోగించాలి అంటే మనకి మనతో మనం భోగించలేం కదా. మనం భోగించడానికి ఏదో ఒకటి ఉండాలి. భౌతిక ప్రపంచంలో దేంతో భోగిస్తాం? మనం భౌతిక పదార్థంతో భోగిస్తాం. కాబట్టి దానికి కావాల్సినటువంటివన్నీ ఏర్పాటు చేస్తుంది ప్రకృతి. అందుకు ప్రకృతి అనేది కావాలి. ప్రకృతి అంటే స్త్రీ. స్త్రీ లేకుండా పురుషుడు భోగించగలరా? భోగించలేడు. కానీ ఈ స్త్రీ ఇది మన గుణానికి తగినటువంటి స్త్రీ కాదనమాట. ప్రకృతి స్వభావం వేరు, మన స్వభావం వేరు. ఒక జడమైన వస్తువును మనం ఎలా భోగిస్తామని చెప్పండి? భోగించడానికి ప్రయత్నం చేయగలం, కానీ భోగించలేం. మనకు ఆధ్యాత్మిక దేహం ఉంటేనే మనం భోగించగలం. కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలోనే మనం భోగించగలం. భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక శరీరంతో భౌతిక ప్రపంచంలో మనం భోగించలేం. ఇక్కడ కూడా భోగించవచ్చు. ఎలాగంటే దీన్ని మళ్ళీ భగవంతునితో అనుసంధానం చేస్తే ఇది దివ్యం అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం భోగించవచ్చు, ఆనందించవచ్చు. ఉన్న ప్రతిదాన్ని భగవత్ సేవలో వినియోగించడం ద్వారా మళ్ళీ మనం ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి అది ఏదో ఒకటి ఉండాలి, ఆ మీడియం ఏదో ఒకటి ఉండాలి. ఆ మీడియమే ఈ ప్రకృతి అనమాట. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.